హాయ్! దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఐబ్రోస్ గురించి తెలుసుకుందాము. చాలా మంచి టాపిక్. బెస్ట్ టిప్స్ తెలుసుకుందాం వాటి కోసము. చూద్దామా అదేంటో? కొంతమందికి ఐబ్రోస్ బ్రౌన్ షేడ్‌లో ఉంటాయి. కొంతమందికి లైట్‌గా ఉంటాయి. పల్చగా ఉంటాయన్నమాట. సో, అవిటిని ఏం చేద్దామంటే మంచిగా ఇంప్రూవ్‌మెంట్ రావాలి వాటిలో న్యాచురల్ పద్ధతిలో అంటే ఇది ట్రై చేద్దాం మనం. అది ఆమ్దం నూనె. ఆమ్దం అండ్ గ్లిజరిన్. ఈ 2 మిక్స్ చేయండి ఈక్వల్ క్వాంటిటీలో. మిక్స్ చేసుకొని డైలీ అప్లై చేసుకోండి మీరు ఐబ్రోస్ పైన. గ్లిజరిన్ పెట్టొచ్చా? ఏమన్నా అవుతదా అని మీకు డౌట్ ఉండొచ్చు. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్లిజరిన్ మనం ఈటబుల్ గూడా ఉంటది. మనకి నోట్లో అల్సర్స్ అయినప్పుడు అప్లై చేస్తుంటాం గదా! సో, నో ప్రాబ్లమ్. పెట్టుకోవచ్చు. 2 మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అయితే పాత పద్ధతే. ఆముదం అయితే అంతకంటే పాతది. సో, దానికి ఎక్స్‌ట్రా ఏందంటే మనం యాడ్ చేసేది గ్లిజరిన్. సో, 2 గూడా మంచి వర్కౌట్ చేస్తాయి. మీ ఐబ్రోస్‌ని మంచిగా డార్క్ చేస్తాయి. సో, ట్రై చేయండి కంపల్సరీ. ఐబ్రోస్ గురించి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనంటే మన ఫేస్‌లో ఎక్కువ హైలైట్ చేసేటియి ఐబ్రోసే. సో, ఐబ్రోస్ చక్కగుంటే మన ఫేస్ మంచిగా కనిపిస్తది. నాకు తెలిసి ఫేస్ అంతా అంటే మేకప్ చేసుకుంటే ఫేస్‌ని నాకు క్లియర్‌గా చూపించాలని ఉంటదనమాట. మనం చూడగానే ఒక ఫేస్ మాత్రమే క్లారిటీగా కనిపిస్తే చాలా అందంగా కనిపిస్తది ఫేసు. సో, ట్రై చేయండి. ఐబ్రోస్‌ని మంచిగా ఎలివేట్ చేసి చూపించుకుంటే భలే చక్కగుంటది. మంచిగా అనిపిస్తది మనకు గూడా అద్దంలో చూసుకుంటే. ట్రై చేసి చూడండి. ఓకేనా? థాంక్ యూ.